ఎత్తున కలెక్టర్, ఎంఐఎం ఎత్తున కలెక్టర్. రేపు ఉదయం 11 గంటలకు ఆప్షన్ ఎన్నికలు మన మున్సిపాలిటీలో నిర్వహించడం ఆదేశాలు చేయడం జరిగింది. కానీ మాకు రాత్రికి రాత్రి 10 గంటలకు మా కమిషనర్ వాట్సాప్ ద్వారా ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నామని మాకు ఒక లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కాప్షన్ ఎలక్షన్లు మేము కూడా అంతకుముందే 5 గంటలకు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు మీరు మీ కాప్షను మీరు సజావుగా జరుపుకోవాలని మాకు హామీ ఇచ్చి పంపడం జరిగింది. కానీ మాకు కమిషనర్ గారు తర్వాత ఫోన్ చేసి మాకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేను దీన్ని రద్దు చేస్తున్నా అని నాకు ఫోన్ ద్వారా 10:30కు రాత్రి 10:30కు మాకు సందేశం ఇవ్వడం జరిగింది. పరిణామాలు ఉంటాయి. మేము బైంసా బంధుకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. अब वो हम कलेक्टर साहब के पास भी जाके बात करें तो कलेक्टर साहब बोले तुम्हारी बल्दिया है, तुम्हारी मर्जी रख सकते बोल के. फिर अब कौन नको बोल के बोले हाँ कौन नको बोले अपनी मर्जी से कर लो बोले कल का ऑप्शन मीटिंग. फिर अब रात में 10:30 बजे मैसेज करे पोस्टपोन करो बोल के. कौन सा न्याय है? हाँ, तो ये किधर का न्याय है? क्या मैच फिक्सिंग हो गई क्या एमआईएम के साथ? कलेक्टर साहब की आपकी और कमिश्नर साहब की आपकी. टीपीओ मैडम भी मिले भी है साथ में. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మీడియా మిత్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మేము కోఆప్షన్ ఎలక్షన్ గురించి 7వ తేదీ 5వ నెల ఈ నెల నోటిఫికేషన్ ఇష్యూ చేయడమైనది. దాని ద్వారా 3 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలని రూల్స్ ప్రకారం పోయినాం. పోతే ఏతున్నారో అర్థమవుతుంది. వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు. కేవలం ఎంఐఎం పార్టీ ఒత్తులకు లొంగి పైసలకు లొంగి కలెక్టర్ మరి కమిషనర్ ఉన్నతాధికారులు అందరూ అమ్ముడు పోయి ఇలా బైంసా యొక్క శాంతిని దెబ్బతీస్తున్నారు, విఘాతం కలిగిస్తున్నారు. ఈ అధికారులు ఏమైనా బైంసా అయితే ఇంతకుముందే మొన్న కోఆప్షన్ ఎలక్షన్ జరిగినప్పుడు జాబీర్ అహ్మద్ 2 ఎలక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీకు బైంసా మొత్తం అగ్గి తగిలిపోతాయి అని బేస్ మీద ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసిండు. ఆ చోద్యం చూస్తున్న పోలీసులు అప్పుడు సిఐల ముందు वार्निंग इच्छार जाबिर अहमद ఏమని अगर से 2 सर्टिफिकेट इशू नहीं करते पूरा भैंसा जला देते, आपका कलेक्टर जिम्मेदारी है, अब कमिश्नर जिम्मेदारी है అంటే उसको डर के सर्टिफिकेट इशू करे. वो सर्टिफिकेट को हम चैलेंज करें, वो चल रहा, हम कानून के हिसाब से चल रहे. हम एक कलेक्टर को और सीएम को यहाँ के कांग्रेस गवर्नमेंट को बताना चाहते हैं कि यहाँ के हिंदू भाई मुस्लिम मिलके यहाँ पे पार्टी सब रूलिंग बनाए. अभी तो डर के आर्डर पास करे तो బైంసా जनता कैसा जीना यहाँ पे. మీరు భయపడి ఆర్డర్ పాస్ చేస్తే రేపటి రోజు బైంసా ఏమన్నా అశాంతిలకు గురైతే బాధ్యులు ఎవరు? మీరా? కలెక్టర్ బాధ్యత వహించాలా. ఇటువంటి కలెక్టర్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా. బైంసా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పడిసేపి డెవలప్మెంట్ గురించి ఆలోచించండి అంటే కమిషనర్ రాత్రి 10:30కు ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏమని ఈ సోయన్సోక్ ఎలక్షన్ కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మాకు, కాబట్టి కోఆప్షన్ షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ చేస్తున్నాము, ఫర్దర్ ఆర్డర్స్ వరకు ఎటువంటి ఎలక్షన్ నిర్వహించారు అంటే మీ ఎంఐఎం కోసం ఎంఐఎం పార్టీల కోసం 10:30 వరకు పనిచేసి మీ పేపర్ అదే ప్రజల కోసం పనిచేసిన సిగ్గుచేటు. మీరు సిగ్గుపడాలా. ప్రజల కోసం పనిచేస్తురా. ఒక కంప్లైంట్ వస్తే చేత కాదు పోవడానికి అడిగి కమిషనర్ కలెక్టర్కు నువ్వు 10:30కు ఎంఐఎం కోసం ఆర్డర్ పాస్ చేస్తావు. ఎలక్షన్ డే రేపు ఉన్నదంటే ఇవాళ పాస్ చేస్తావు. ఏంది మీరు ఎవరి కోసం ఎంత డబ్బులకు అమ్ముడు వేరు వీళ్ళు అందరూ అధికారులు. రేపో రోజు ఈ అధికారులు ఒత్తిడికి గురై బైంసా అభివృద్ధి గురించి పట్టించుకోకుంటే బైంసాలో రేపో రోజు ప్రజలు ఏ విధంగా బతకాలా? ఇన్ని రోజులు 20 సంవత్సరాలలో ప్రజలు వెనుకబడి పోయి మత కళలలో వెనుకబడిపోయి బైంసా మొత్తం బిజినెస్ లాస్ అన్ని లాస్ అయితే అందరు కలిసి నిర్ణయం తీసుకొని ఈరోజు గవర్నమెంట్ అందరు కలిసి ఫామ్ చేస్తే ఇప్పుడు అధికారుల ఒత్తిడికి లొంగి ఎంఐఎం ఒత్తిడి లొంగి ఎంతవరకు సమంజసం ఇది? ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ గారికి మేము రేపు రోజు కలవబోతున్నాము. ప్రత్యేకంగా కలెక్టర్ మీద కమిషనర్ మీద ఇటువంటి అధికారుల పైన తొత్తుల పైన చిల్లర నాయకుల పైన మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో దీన్ని కొట్లాడదాం. కానీ మా సమస్య ఏంటంటే ఇటువంటి అధికారులకు భయపడి ఇటువంటి ఎంఐఎం గుండాలకు భయపడి అధికారులు ఎన్ని రోజులు పనిచేస్తారు? దేశం కోసం పనిచేయండి అయ్యా మీరు ఆఫీసర్లు.
సిగ్గు లేకుండా ఇస్తున్నాము. ACLB అడిషనల్ కలెక్టర్ అపాయింట్ చేస్తున్నాము, మీరు నిర్వహించుకోండి, మీకెవరు మీ పవర్స్ మీకున్నా మీకు ఎవరు అని దొంగ నాటకాలు ఆడి ఇప్పుడు కమిషనర్తో ఆర్డర్ పాస్ చేయించాడు. ఇది ఎక్కడ 10:30కి వాట్సాప్ చేయడం, కమిషనర్ ఇప్పుడు ఫోన్ లేపుతలేడు, ఏం జరిగింది సిగ్గు లేకుండా స్విచ్ ఆఫ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ న్యాయం? పైసలు ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజలకు అభివృద్ధి